ప్రోడక్ట్ కొద్దిగా యూజ్ అవుతది. ఎవరైనా వంట కంటెంట్ చేసేవాళ్ళు గానీ, జస్ట్ వ్లాగింగ్ చేసేవాళ్ళు, కూర్చొని వ్లాగ్ చేసుకునేవాళ్ళు గానీ, ఇంట్లో ఉండే కంటెంట్ చేసే వాళ్ళకైతే ఇదైతే ఖచ్చితంగా ఉపయోగపడుతది మామ. నేనైతే రాసిస్తా అసలు. ఎందుకంటే రింగ్ లైట్ ఉంది, అలాగే మనకి ఫోన్ హోల్డర్ ఉంది. అసలు కిచెన్‌లో అయితే నీకైతే నంబర్ 1 ప్రోడక్ట్ ఇది. చిన్న ప్రొడక్ట్స్ తీసుకున్నా, ఒకవేళ ఫుడ్ కంటెంట్ చేయాలనుకున్నా, మనకేందంటే ఇట్లా నాకు చేత్తోనే తీసుకోవాల్సొస్తుంది. కొద్దిగా ఇబ్బందవుతుంది. సో, అయితే ఇదైతే ఆర్డర్ పెట్టాను. సో, ఇదైతే చూద్దాము ఎలా ఉంటదో. ఏదో చిన్న డ్యామేజ్ ఉంది. అందుకని ముందుగానే కరెక్ట్‌గా ఓపెన్ చేసి చూసుకుంటున్నానండి. సో, ఏ ఐటెమ్స్ వచ్చాయో చూద్దామండి. అండి ఫస్ట్ వచ్చేసి ఒక రాడ్ అయితే ఉంది. సో, డ్యామేజ్ అయ్యో లేదో చూసుకోండి ఫస్టే. మళ్ళీ ఏమన్నా డ్యామేజ్ అయితే మనకేమి రిటర్న్ ఇవ్వరండి. రిటర్న్ కూడా తీసుకోరు. ముందు వచ్చేసి ఇది డ్యామేజ్ ప్రోడక్ట్ వచ్చిందని చాలా మంది చెప్పారండి నాకు. సో, ఇదే జాగ్రత్తగా చూసుకోవాలి ఫస్ట్. ఓకేనా? సో, ఇది రొటేట్ అవ్వాలనుకుంటే దీన్ని ఉంది కదా! ఈ స్క్రూ ఇట్లా తిప్పాలి. తిప్పితే ఇదండి రొటేట్ అవుతుంది. చూసుకోవాలి ముందు అసలు ఏమైనా డ్యామేజ్ అయిందా లేదా అని. బానే ఉంది. సో, పక్కన పెట్టేద్దాం. ఇదిగోండి ఇది వచ్చేసి ఇంకొకటి. సో, మనకి 2 ఇచ్చారనమాట. ఒకటి రింగ్ లైట్‌కి, ఒకటి వచ్చేసి మొబైల్ హోల్డర్‌కి నాకు తెలిసి. ఇదొకటి ఇచ్చారనమాట. చూస్తున్నాను ఏమైనా ప్రాబ్లం అయిందా లేదా అని, ఇరిగిపోయినాయా లేదా అని. సో, ఇదండి మొబైల్ పెట్టుకోవడానికి ఒక హోల్డర్ అయితే ఇచ్చినారు. సో, ఇటు సైడ్ ఒకటి ఉంటది. సో, ఇటు సైడ్ ఒకటి ఉంటదనమాట. సో, ఇవి ఉన్నాయి కదా! సో, ఇవి ఉన్నాయి కదా! వీటికేందంటే మనము దీనికి ఇక్కడ లేకపోతే ఇక్కడ మనకిష్టం వచ్చిన దగ్గర ప్లేస్ చేసుకొని స్క్రూ తిప్పేయడం అంతే. ఇదిగోండి ఇది స్టాండ్ అనమాట. సో, మనకిది చాలా వెయిట్‌గానే ఇచ్చాడు. పర్లేదు వెయిట్ అయితే ఉంది. సో, ఇదైతే కొద్దిగా ఏందంటే మనం కింద పెట్టుకొని ఇట్లా జస్ట్ ఇట్లా పోల్‌కి కనెక్ట్ చేసామనుకో కొద్దిగా మనకు నీట్‌గా ఉంటది. మేబీ ఇదే అనుకుంటది. చూడండి. రింగ్ లైట్. ఓకేనా? రింగ్ లైట్. సో, ఇట్లాగే ఇద్దండి. జస్ట్ కస్టమర్ కేర్ నెంబర్ ఇది. ఓకేనా? బ్రొలాబియా అనమాట ఇది. నేను తీసుకున్న బ్రాండ్ నేము. ఇదిగోండి మనకి గైడ్ ఇచ్చాడనమాట. సో, ఏవేవి ఎక్కడ ప్లేస్ చేయాలి అనేసి. చూస్తున్నారు కదా! ఇదిగోండి. ఫస్ట్ వచ్చేసి మనకొచ్చేసి క్లాక్ వైజ్ హార్డ్ పుష్ ఇన్ పైప్ టు బేస్ అని. సో, ఇది మనకి యాక్చువల్‌గా ఇది ఉంది కదా! దానికి ఈ రాడ్ ఉంది చూసారా? సో, ఈ రాడ్ ఇది ఉంది కదా! హార్డ్‌గా పుష్ చేయాలంట కిందకి. పుష్ చేయాలని ఇక్కడైతే రాసున్నారు. సో, ఇది ఉంది కదా! ఇదిగోండి మామ. దీన్ని ఎంత హార్డ్‌గా పుష్ చేసినా అంటే అంత హార్డ్‌గా పుష్ చేస్తే గాని లోపలికెళ్ళలేదు. సో, ఇదైతే చాలా ఫిట్‌గా ఉంది. సో, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఇదిగోండి. ఇది మనం సెట్ చేసేసాం కదా! ఇది సెట్ చేసిన తర్వాత మనకి పైనొచ్చేసి ఇదిగోండి. దీన్ని సెట్ చేయమన్నారు. సో, దీన్ని సెట్ చేయాలంటే మనం వచ్చేసి ఫస్టు ఇదిగోండి. ఈ స్క్రూ ఉంది కదా! ఈ స్క్రూ తీసేసేయండి. ఓకేనా? ఈ స్క్రూ తీసేయాలి. సో, ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా! సో, ఈ స్క్రూ ఉంది చూసారా? ఈ స్క్రూ వచ్చేసి బయటకి తీసేయాలి. ఇదిగోండి ఈ స్క్రూ తీసిన తర్వాత దీన్ని కూడా తీసేసేయండి. చూడండి ఈ స్క్రూ తీసిన తర్వాత ఇద్దండి ఇది లూజ్ చేసిన తర్వాత ఈ విధంగా పైకి కిందకి వస్తుంది. సో, పైకి కిందకి వచ్చినప్పుడు ఇది ఉంది చూసారా? ఈ హోల్ ఉంది కదా! ఈ హోల్‌లో నుంచి ఇలా పెట్టాలి. హోల్ తీసుకెళ్ళేసి ఇద్దండి. ఇట్లా లోపల తీసుకెళ్ళిపోవాలి. ఓకేనా? సో, మనం దీన్నొచ్చేసి దీన్ని ఇంకా స్క్రూ వేసేసేయండి ఫస్ట్. ఇది స్క్రూ వేసేసేయండి. ఇలా ఉంటది. ఓకేనా? సో, మనకి ఇలా అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి దీన్ని ఇక్కడ ఫిక్స్ చేయాలి. అలాగే ఇట్లాగే ఇంకోటి ఇచ్చున్నారు కాబట్టి దీన్ని ఇక్కడ ఫిక్స్ చేయాలి. సో, రెండిటిని ఏడొకటి ఒక ఎండ్ ఇక్కడ ఒక ఎండ్. ఓకేనా? ఒక ఎండ్ కనెక్ట్ చేశాను. ఒక ఎండ్ కనెక్ట్ చేశాను. సో, ఇది కొద్దిగా లూజ్‌గా ఉంది కదా! దీన్ని టైట్ చేసుకోవాలి. ఈ ఈ స్విచ్‌ని దీన్ని టైట్ చేసుకోవాలన్నమాట. సో, ఇది ఓకేనా? ఈ ఎండ్ ఉంది చూసారా? ఈ ఎండ్‌కొచ్చేసి ఇదిగోండి. ఈ ఎండ్‌కి ఈడ కనెక్ట్ చేసేస్తాం. చూడండి గైస్. ఎండ్ ఉంది కదా మామ! ఆ ఎండ్‌కి వచ్చేసి ఇద్దండి. ఇది పెడతాను చూడండి. ఈ సైడ్ ఉంది కదా స్క్రూ. ఈ స్క్రూ ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ గ్యాప్ ఒకటి ఉంది కదా! ఒక స్క్రూ తీసాం కదా స్టార్టింగ్‌లో. ఆ స్క్రూ ఇప్పుడు బిగించేద్దాం గైస్. ఇక్కడ మొబైల్ హోల్డర్ కనెక్ట్ చేసాము. సో, ఇప్పుడు పైన ఏందంటే మనకి రింగ్ లైట్ ఇచ్చారు కదా! ఆ రింగ్ లైట్‌కి కింద స్క్రూ ఇచ్చారు చూడండి. ఈ స్క్రూ వచ్చేసి ఇక్కడ సెట్ చేస్తాం. ఓకేనా? ఈ మొబైల్ హోల్డర్ కనెక్ట్ చేసాం. ఇట్లాగే ఈ రింగ్ లైట్ అయితే కనెక్ట్ చేసాము. సో, ఈ రింగ్ లైట్‌కి వైర్ ఉంటది చూసారా? వైర్‌కి వచ్చేసి యూఎస్‌బీ కేబుల్ ఇచ్చారు. ఇదిగోండి పవర్ బ్యాంక్ కనెక్ట్ చేశాను. ఇప్పుడు చూడండి. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చాడు కదా! ఆన్ అయింది కదా చూడండి.
పవర్ ఆన్ చేశాను, ఆన్ అయింది. మొత్తం 3 లైట్స్ అనమాట ఇవి. ఓకేనా, ఇద్దండి. యెల్లో కలరు, వైట్, ఇట్లా బ్రైట్ అనమాట. ఈ విధంగా మనకేందంటే ఒక 2, 3 టైప్స్‌గా ఇచ్చాడు. మనం బ్రైట్‌నెస్ పెంచుకోవాలి లేదంటే ఇద్దో ఇట్లా పెడితే బ్రైట్‌నెస్ పెరుగుద్ది. ఇట్లా తీసుకుంటే డౌన్ అవుద్ది. ఓకేనా. సో, ఈ విధంగా ఏందంటే మనం ఏందంటే దీన్ని బెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్క్రూ ఉంది కదండీ! ఈ స్క్రూ కొద్దిగా లూజ్ చేసామనుకోండి, ఇప్పుడు చూడండి ఎలా అయినా మనకి ఎలా అన్నా బెండ్ అవుతది. ఓకేనా. కొంచెం దీన్ని కూడా అంతే. జస్ట్ ఇట్లా స్క్రూ తిప్పామనుకోండి, మనకి ఎలా కావాలంటే అలా. ఓకేనా. ఇలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. ఎలా అయినా మనకు రొటేట్ అయ్యి తర్వాత ఇవి మనం హైట్ కూడా పెట్టుకోవచ్చనమాట. ఎలా పెట్టుకోవాలో చూపిస్తా చూడండి. ఈ స్క్రూ ఈ స్క్రూ ఇదండి తిప్పామనుకోండి లూజ్ అయిపోద్ది. ఓకే. లూజ్ అయ్యాక మనం దీన్ని హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్క్రూ అడ్జస్ట్ చేసుకొని ఇట్లా పైకి అనుకోవచ్చు అనమాట. ఇది ఎంతవరకు వస్తదంటే దీన్ని కూడా లూజ్ చేసుకోవాలి కొద్దిగా. లూజ్ చేసుకుంటే ఇంతే హైస్ట్. హైట్ అయితే ఇంతుంది. సో, ఇది లాంగ్ హైట్ అయితే చూడండి. సో, ఇంత హైట్ అయితే వస్తుందనమాట హైటు. సో, మనం దీన్ని డౌన్ కూడా చేసుకోవచ్చు. దీన్ని ఏందంటే అప్, డౌన్ చేసుకోవాలనుకుంటే ఏందంటే ఇదండి. దీన్ని టైట్ చేసుకోవాలనుకుంటే ఈ స్క్రూ యూజ్ చేయాలి. టాప్‌లో ఎండ్ చేసుకోవచ్చు. ఇంకా కదలదు. సో, మన ఇష్టం అనమాట. ఇట్లా స్క్రూ చేసుకొని ఇట్లా. ఈ కిచెన్‌లో అయితే మనకి ఇప్పుడు ట్రైపాడ్ అనుకో ఈ మూలకి, ఈ మూలకి, ఈ మూలకెళ్తది. ఇది అట్లా గాదు. ఇట్లా స్టాండర్డ్‌గా ఒకటి ఇచ్చినాడు. సర్కిల్ దాంట్లోకి ఇచ్చినాడు. దీంట్లో ప్లేస్ చేసినాము. కొద్దిగా నీట్‌గుందిది. సో, ఈ ప్రోడక్ట్ కొద్దిగా యూజ్ అవుతది. ఎవరైనా వంట కంటెంట్ చేసేవాళ్ళు గానీ, మామూలుగా జస్ట్ వ్లాగింగ్ చేసేవాళ్ళు, కూర్చొని వ్లాగ్ చేసుకునేవాళ్ళు కానీ, మనకేందంటే ఈ లైటింగ్ గూడా ఇస్తాడు ఫేస్‌కి చూడండి. ఫేస్‌కి లైట్ ఇస్తాడు. సో, దాన్ని మనం పెంచుకునేటట్టు దానికి తగ్గట్టు ఇద్దండి. మనకు ఆప్షన్ ఏంది ఇదో ఇది పవర్ బటను. ఓకేనా. సెంటర్‌లోది వచ్చేసి చేంజింగ్ బటన్ అనమాట. ఇదండి ఇది ఉంది కదా! ఇట్లాగా చేంజ్ అవుద్ది. ఓకేనా. మనకి పెంచుకోవాలనుకో బ్రైట్‌నెస్ ఇద్దండి. ఇది మైనస్, ఇది ప్లస్. సో, ప్లస్ పెంచుకుందాం. అట్లాగా దాంట్లో బట్టి చేంజ్ చేసుకుంటా ఉండడమే. ఇట్లాగా 3 ఆప్షన్స్ ఇచ్చారనమాట. సో, ఇది గత గైస్. సో, ఈ ప్రోడక్ట్ మీకు నచ్చినట్టే అనుకుంటున్నాను. కుదిరితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. మర్చిపోకుండా షేర్ చేసి హైప్ కొట్టండి మామ. హైపే కొట్టట్లేదు ఎవరు. కొద్దిగా నేను కంటెంట్ ఇవ్వడానికే చూస్తున్నాను. మీ దగ్గర నుంచి కొద్దిగా సపోర్ట్ ఏందంటే హైప్ కొట్టడం, కొద్దిమందికి షేర్ చేయడం. సో, మీకు ఈ వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. బాయ్.